హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా! ఈ పింక్ చామంతి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పైనుందన్నమాట. సో, ఊరికెళ్ళినప్పుడు ఇదొక్క క్లిప్ తీసుకున్నాను అక్కడంతే. సో, దాన్ని మీకు ఈరోజు యాడ్ చేస్తున్నాను వీడియోలో. చాలా అనిపించింది కాబట్టి. నెక్స్ట్ మేము ఆహ్, ఊరు నుండి హైదరాబాద్ వచ్చేసేటప్పుడు పొగమంచు నేనెప్పుడు చూడలేదండి. అంటే ఆ టైంలో నేనెప్పుడు ట్రావెల్ చేయలేదన్నమాట. లాస్ట్ టైమ్ కొంచెం చూసాను గానీ, ఈసారైతే చాలా చాలా హెవీగా ఉంది. అసలు రోడ్డు గూడా కనపడట్లేదు. ముందు వెళ్తున్న వెహికల్ అయితే అస్సలు కనిపించట్లేదన్నమాట. అంటే నాయుడుపేట దాటేసాక అక్కడి నుండి ఇంక మొదలైంది. నెల్లూరు, కావల వరకు అంతే పొగమంచు మొత్తం అసల బీభత్సంగా ఉంది. మీరు కూడా చూడండి అసలు వ్యూ ఎలా ఉందో ఒకసారి. అసల ఏమీ కనపడట్లేదు. About 6.6 kilometer, keep straight on this road. ఆ ఊరు దగ్గర బాగా కనపడుతుంది. లారీ కూడా పోతాడు చూడ. ఏం కనిపించట్లేదు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫైనల్గా ఈరోజైతే డిసైడ్ అయిపోయి హరి వెళ్ళిపోతున్నాను హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం. మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళాను కదండి, అప్పుడు అసలు మా అమ్మ ఒప్పుకోలేదు. అసలు ఈ హెయిర్ స్టైల్ బాగోలేదు, దానికి తోడు అసలు హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది అని చెప్పేసి చాలా కామెంట్స్ చేసింది. అసలు మా అమ్మ చెప్పడం, ఈ హెయిర్ నీకు అసలు బాగోలేదు, ఏంటిది అది చైనా చుట్టేసుకొనిరా, అప్పుడైతే నువ్వు ఇలా వేసుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంటుంది, బాగుంటుంది, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంది, ఏదో చెప్పింది పిచ్చికి కూడా. ఏవేవో కామెంట్లు చేసిందండి. వద్దు, అక్కడికి వెళ్ళగానే హైదరాబాద్కి వెళ్ళగానే హెయిర్ మళ్ళీ ఇంతకుముందు ఎలా చేయించుకున్నావో అలా చేయించేసుకో అని చెప్పారన్నమాట. సరే అంటున్నారు, నేను చెప్తే వినవు కానీ ఇప్పుడు అక్క చెప్పిన తర్వాత ఇంకా డిసైడ్ అయ్యి వెళ్తున్నావు. అయినా నేను హ్యాపీ, ఎందుకంటే ఫైనల్గా చేయించుకుంటున్నావు అని చెప్పేసి. నిజంగా అసలు బాగోలేదండి, బాగా ఫ్రిజీగా అయిపోయింది. చూసారు కదా మీరే, పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. హెయిర్ స్టైల్ బాగోలేదనుకో, మనం ఎంత నీట్గా డ్రెస్అప్ అయినా లేకపోతే మంచిగా అనిపించదు అన్నమాట అపియరెన్స్. సో లుక్ బాగుండదు, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ స్మూత్నింగ్ చేయించేసుకుంటున్నాను. లాస్ట్ టైం స్మూత్నింగ్ చేయించుకున్నాను కాబట్టి అది తొందరగా, చాలా మంది చెప్పింది ఏంటంటే తొందరగా పాడైపోతుంది, తొందరగా అంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే వెంటనే నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది, ఎక్కువ డ్యామేజ్ అవుతుంది హెయిర్ అని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఈసారి నేను స్ట్రైట్నింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. చూడాలి, నా హెయిర్ని చెక్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు కాబట్టి దాన్ని బట్టి నేను కూడా డిసైడ్ అవ్వాలన్నమాట, స్మూత్నింగ్ చేయించుకోవాలా లేకపోతే స్ట్రైట్నింగ్ చేయించుకోవాలని. మొత్తానికైతే డిసైడ్ అయిపోయి ఇంకా ఈరోజు బయలుదేరుతున్నాము. సో ఎక్కడ మాకు దగ్గరగా ఉంటే అక్కడ చేయించేసుకుందాం అనుకుంటున్నాము. వెళ్ళిన తర్వాత ఎక్కడ చేయించుకుంటున్నాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను. నేను లేయర్ కట్ చేయించేసాను కదండి, దానివల్ల ఏంటంటే ఇలా వేసుకున్నప్పుడు జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ వరకు ఇంతవరకు వస్తుంది లెంత్, మిగిలింది ఇటు సైడ్ పొడవుగా. ఈ హెయిర్ అసలు బాగోలేదని చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు, మీరు ఇంతకు ముందే బాగున్నారు అమూల్య గారు అని చెప్పి అందరు అంటున్నారు. అంటే నేను మీకు ఇంకా అంటే నేను ఏదైనా సరే కట్ చేయించుకోనో హెయిర్ కట్ చేసుకోనో ఇంట్లోనే అయితే ఉండను కాబట్టి మీ అందరికీ నేను కనిపించాలి కాబట్టి సో బాగుండాలి. నిజం చెప్పాలంటే మా అమ్మకు కూడా నచ్చలేదంటే ఏ హరి, మా అమ్మకు కూడా నచ్చలేదంటే అంత పిచ్చిగా ఉన్నానని అర్థం. మొన్నైతే ఊరికే తలస్నానాలు అవన్నీ చేయాలి కదండి, సో దానివల్ల ఇంకా కూడా అసలు పిచ్చిగా ఏ ఒక్క నిమిషం ఆగితే చూసావా
ఆయన నెత్తి బాదుకుంటున్నాడు. మీరు అంతకు ముందే అక్కడ ఆగారు, వాళ్ళు ఆగుతున్నారేమో చూడండి. అంత తొందర. ఇప్పుడు ఆ సెకండ్లో ఏమైపోతాడు ఆయన? ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవి జరిగేది, బండ్లు అవి గుద్దుకునేది. ఒక 10 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు నిదానమే ప్రధానం అనుకోవాలి. ఇట్లా ఉంటారు మనుషులు. మేము అక్కడ ఆగామండి, ఓ పక్క గుంట తవ్వుతున్నారని. వేరే వెహికల్ అతను దూసుకుపోతున్నాడు. ఎదురుగా ఒక వెహికల్ దగ్గరకు వచ్చేసింది. ఆయన అంటున్నాడు, ఇట్టు కొట్టుకుంటున్నాడు, చూడండి సార్ మీరు ముందే ఆగారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాడు. కార్కి కొంచెం గీసుకున్నా ఎంతెంత డబ్బులు పెట్టాలి మనం, ఎందుకు అంత ఇది అనుకొని డ్రైవ్ చేయొచ్చు కదా, చేయరు. సర్లేండి, మనకు టాపిక్ కాస్త అటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఒక ప్లేస్ అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళాలంటే దగ్గరగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఇటు వెళ్ళిపోతున్నాం అన్నమాట. వనస్థలిపురం లేదంటే బిఎన్ రెడ్డి, ఎక్కడుంటే అక్కడ చేయించేసుకుందాం అనుకుంటున్నాం. లాస్ట్ టైము నేను గ్లోవేవ్లో చేయించాను, ప్రతిదీ కూడా అక్కడే. చాలా బాగుంది అప్పుడు హెయిర్. ఉండంగా తర్వాత రీబాండింగ్ చేయించినప్పటి నుంచి ఫ్రిజినెస్ అనేది ఎక్కువైపోయింది అన్నమాట హెయిర్లో. అంటే స్మూత్నింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేయించుకున్నాక ఎవ్రీ మంత్ మనం స్పాకి వెళ్ళాలండి. సో అలా మెయింటైన్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనం మెయింటైన్ చేయలేం. దానికి తోడు కరోనా వచ్చేసి మనుషులే చచ్చిపోతుంటే ఇంక జుట్టుని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అలా 2 సంవత్సరాలు దీనికి కేరింగే లేకపోయేసరికి హెయిర్ ఎక్కువ బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అది సిచ్యువేషన్. అయితే మీరు అందరూ కూడా నాకు తెలిసి చేయించుకోండి అనే చెప్తారు. ఎవరో ఒక 2-3 మాత్రం వద్దు అంటారు. అంతేనా? నువ్వే ఉంటావు హరి? చేయించుకోవాలంట. మా అమ్మ చెప్పడమే అసలు భలే నవ్వు అనిపించింది. ఎలా అంటే ఆ చైనా హెయిరే బాగుంది, ఆ చైనా జుట్టు అప్పుడు ఇలా పడినప్పుడు స్ట్రైట్ ఉంటుంది కాబట్టి బాగుండిందంట చెప్పడం. మా అమ్మ భలే చెప్పింది అసలు. సరే అండి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి చెప్తాను. ఏది కనిపిస్తే అక్కడ చేయించుకుందాం అనుకుంటున్నాం మేమైతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి ప్రైస్ కనుక్కోవాలి కదా. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చెప్తారు. షోల్డర్ లెంత్ అయితే కనుక ఒక ప్రైజు, మీడియం అయితే ఇంకొక ప్రైజు, లాంగ్ అయితే ఇంకొక ప్రైజ్ ఉంటాయి. సో ఇప్పుడైతే నాది మీడియం. చూడాలి దాన్ని బట్టి ఎంత ప్రైస్ చేస్తారు ఏంటి అని చెప్పి. రండి మీరు కూడా వెళ్ళిపోదాం. వచ్చేసాము జావీద్ హబీబ్. సో దీనికి వచ్చేసాం అన్నమాట. ఇంకా ఇక్కడ తను నా హెయిర్ చెక్ చేసి మీకు స్ట్రైట్నింగ్ కంటే స్మూత్నింగే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా స్మూత్నింగ్ ప్రాసెస్ అంతా చేశారు. హలో ఫ్రెండ్స్, అయిపోయింది. బాగున్నానా? హలో, ఇక్కడే చేయించేసానండి జావీద్ హబీబ్లోనే. ఫార్టీ 48 hours తర్వాత రమ్మన్నాడు కదా హెయిర్ వాష్కి. సాటర్డే 3 o'clock అలా వస్తాం. 48 hours వరకు విండో క్లోజ్ చేసి 48 hours వరకు హెయిర్కి రబ్బర్ బ్యాండ్ కానీ చిన్న క్లిప్ కానీ ఏమీ పెట్టకూడదు, వాటర్ తగలకూడదు, అలాగే ముడేసుకోకూడదు, ఏం చేయకూడదు అన్నమాట. ఒక 48 hours తర్వాత మళ్ళీ వాష్కి వచ్చాక ఇటు నుంచి ఇల్లు ఉండొచ్చు నాకు కదా, ఇటు నుంచి దగ్గర అటు నుంచి
ముందు అర్జెంటుగా ఫోటో దిగి మా అమ్మకి పంపాలి. అందరికంటే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. ఈ హెయిరే బాగా నచ్చింది మా అమ్మకి. సో ఇది లేయర్ కట్ చేయించాను కదండి, కొంచెం మళ్ళీ ఎడ్జెస్ కట్ చేశారు. వాష్ తర్వాత నార్మల్ ఉంటాయి. ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటావా? ఎక్కడ అక్కడ ముందు ఇది వచ్చేసి 48 అవర్స్ అయిన తర్వాత, అంటే 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది చేశాను. ఆ 2 డేస్ అయితే వ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే హెయిర్ అలా వదిలేసుకొని ఉన్నాను కాబట్టి. ఇంకా అలా కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. అంటే వంట అవి చేస్తున్నాను పిల్లలకి, బట్ షూట్ ఏం చేయలేదు. ఈరోజు నేను హెయిర్ వాష్కి వెళ్ళాలి. సో దానికంటే ముందు పిల్లలకి ఈరోజు మార్నింగ్ లేసి ఇంకా బాక్సులు అన్నీ పెట్టేసి, వాష్కి వచ్చేసి హెయిర్ వాష్కి నేను ఈవినింగ్ వెళ్ళాలన్నమాట. ఈరోజు ఇంకా బీరకాయ పాలు కూర చేసేస్తున్నాను. టమాటా ఉల్లిపాయలు అన్నీ వేసి మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి బీరకాయలు మగ్గించుకున్నాక దీంట్లో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసేసి రెండింటిని మిక్సీ పట్టి దీంట్లో మిక్స్ చేసి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. నెక్స్ట్ ఈరోజు పిల్లలకి జామకాయ పెట్టాను. ఈ జామకాయలు బాగా తింటున్నారు, చాలా ఇష్టంగా. బాగుంటున్నాయి, కొన్ని పింక్ అయితే కొన్ని తీయకుంటున్నాయి, కొన్ని మరీ అంత తీయగా అనిపించట్లేదు, చప్పగా అనిపిస్తున్నాయి. కానీ బాక్స్ అయితే పెట్టేశాను వీళ్ళిద్దరికి. బాగున్నాయి ఈరోజు పెట్టినవి. అండ్ మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఎగ్ ఆమ్లెట్ అయినా లేకపోతే హాఫ్ బాయిల్డ్ ఎగ్ అయినా అండ్ ఏదో ఒకటి తింటారన్నమాట కంపల్సరీ. ఎగ్ ఉడకబెట్టించింది అయినా సరే, బాయిల్డ్ ఎగ్ అని ఏదైనా. అండ్ 4 బాదమ్స్ ఆర్ 5 బాదమ్స్ అట్లా. చూసారు కదా బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇంకా ఎన్ని కావాలి మనకు కర్రీకి అంటే గ్రేవీకి అన్నట్లు పాలు పోసేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంక దీంట్లో మసాలాలు ఏవి వేయక్కర్లేదండి, ఓన్లీ టమాటా, ఉల్లిగడ్డ, టమాటా కూడా వేయరు కొంతమంది, అయితే నేను వేసాను. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి, బీరకాయ, పాలు, ఉప్పు, అంతే. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది కర్రీ నిజంగానే. ఇంక ఇక్కడ పిల్లలకి ఇద్దరు కూడా రెడీ అయిపోయారు స్నానాలు చేసేసి, ఇంకా తినేస్తున్నారన్నమాట బ్రేక్ఫాస్ట్. 5 బాదమ్స్ ఎగ్ తినేసి ఇంకా ఒక్కొక్కసారి పాలు తాగుతారు, ఒక్కోసారి తాగరు. నైట్ టైమ్స్ అయితే మాత్రం కంపల్సరీగా పాలు తాగుతారన్నమాట. అండ్ ఇక్కడ లవ్లీకి ఇంకా జడలేయాలి, అవి నిన్నే వేసినవి ఇంకా బాగున్నాయి చూసారు కదా. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి, బాక్స్లో పెట్టి పంపించేశాను. నెక్స్ట్ మా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ 2 డేస్ అయితే వర్కౌట్స్ కూడా చేయలేదు, ఎక్కువ స్వెట్టింగ్ అవి రాకూడదన్నమాట హెయిర్కి, అందుకోసం అని చెప్పేసి చేయలేదన్నమాట. ఈరోజు కూడా చేయట్లేదు. ఇంకా ఈరోజు వాష్కి వెళ్ళి వచ్చాక రేపు వదిలేసి మళ్ళీ చేయాలి. ఈ వీక్ సరిగా నేను వర్కౌట్స్ కూడా చేయలేకపోయాను హెయిర్ వల్ల. ఇక్కడైతే నేను మైక్రోవేవ్లో పెట్టేస్తున్నాను ఓట్స్ని. పెట్టేసి ఒక 4 మినిట్స్ అవి కుక్ అయిపోయిన తర్వాత బౌల్లో వేసేసుకొని యాపిల్ కట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది వేద్దాం అనుకున్నాను కర్బూజా, ఈ మస్క్ మెలాను. ఇది సరిగా పండలేదన్నమాట, పచ్చి కాయగా ఉంది. మొన్న వస్తూ తెచ్చుకున్నాం కదా ఫ్రూట్స్, ఆ రోజు ఇంకా ఫ్రూట్స్ కూడా షూట్ చేయలేదు, నేను సర్దేశాను కానీ ఫ్రూట్ స్టాండ్లో చూపెట్టలేదు. ఇంక ఈరోజు యాపిల్ కట్ చేసేసుకొని ఈ ఓట్స్లో వేసేసుకొని ఇంక తినేస్తాం అన్నమాట. ఆల్రెడీ హరి బాదమ్స్ తినేశారు, నేనేమో ఉంచుకున్నాను. ఓట్స్లో వేసేసుకొని మిక్స్ చేసుకొని తినేస్తా అన్నమాట. ఇంక తినేసాక హరి వర్క్ ఏదో ఉందని చెప్పేసి బయట వెళ్ళిపోయారు. ఇంక నేను ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఈయన లేరు కదా. మార్నింగ్ పిల్లలకు వైట్ రైస్ పెట్టాను, అది కొంచెం ఉండింది, అది నేను వేసేసుకొని బీరకాయ పాలకూర అలాగే ఆంటీ ఇచ్చారు గోంగూర ఆమ్లెట్ వేసుకొని తినేసాను అన్నమాట. హలో ఫ్రెండ్స్, 48 అవర్స్ తర్వాత మళ్ళీ నేను జావీద్ హబీబ్కి వెళ్తున్నాను హెయిర్ వాష్ చేయించుకోవడానికి. ఇప్పుడు ఒక వాష్ అయిపోతే ఫస్ట్ వాష్, తర్వాత నుంచి ఇంకా మనం తలస్నానం అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వాళ్ళు ఏవైతే చెప్పారో షాంపూ, మాస్క్, కండిషనర్ అవి యూస్ చేసుకోవాలి. సో నిన్నటి నుంచి ఇలా ఉండి చాలా అన్కంఫర్టబుల్గా ఉందండి, అసలు కంఫర్టబుల్గా లేను నిజం చెప్పాలంటే. పడుకోలేకపోతున్నాను సరిగా. ఇంక ఈరోజు హ్యాండ్ వాష్ అంటున్నాను నేను, హెయిర్ వాష్ చేయించుకొచ్చాక ఫుల్ నిద్రపోవాలి అసలు. ఏ హరి అంటే నిద్రపోలేదా? అలా కాదు, అంటే ఒకే సైడ్కి పడుకోవాలి, హెయిర్కి క్లిప్ పెట్టద్దు అన్నారు. సో ఏం చేయకూడదు కదా, వాటర్ తగలకూడదు, ముఖం కడుక్కోవడానికి జాగ్రత్తగా కడుక్కోవాలి, ఇలా అన్నీ
అవునండి, హరి సార్కి ఫోన్ వస్తుంది. ఇక్కడ రోడ్ బాగోదు ముందే. ఇలానే వేసుకోవాలంటే ఏదోలా ఉంది దీనిలాగా. ఎండకు రావద్దు, 2 days వాటర్ తగలకుండా చూసుకోమన్నారు కాబట్టి చూసుకున్నాం. అంటే ఇంత ఖర్చు పెట్టి మనం అవన్నీ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఏదన్నా అయితే మనకే మనీ బొక్క. సో అందుకని జాగ్రత్తగానే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి వాష్కి వెళ్ళి ఇంకా వచ్చేసాక అప్పుడు చూపిస్తాను నా హెయిర్. ఇలాగే ఉంటుందిలేండి. హరిగారు మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నారు, బయట వెళ్ళారు. సో నేను లోన్లీగా ఉన్నా అన్నమాట ఇంట్లో. అన్నీ కూర్చొని ఇంకా మూవీలు. ఏమో అసలు అప్పుడు ఉండలేనేమో, మెంటల్గా ఫిక్స్ అయిపోతానా ఏమో, మేబీ. ఇప్పుడు అసలు అంటే బాగా అలవాటైపోయింది కదండి. మామూలుగానే తను 3-4 వరకు 4 కాదు 3 వరకు ఇంట్లోనే ఉంటారు ఎప్పుడు, పెళ్ళైన అప్పటి నుండి. నాకు అంతగా అనిపించదు ఈవినింగ్ టైము. ఇంకా నైట్ పిల్లలు వచ్చేస్తారు, ఒక 2 hours తర్వాత పిల్లలు వచ్చేసేది. ఇంకా వాళ్ళు వచ్చాక నా టైం అంతా వాళ్ళతోనే. ఇంకా నాకు అంత గుర్తుకురాడు. మళ్ళీ పడుకునే టైంకి, నేను పడుకునే టైంకి తను వచ్చేసేది అనమాట, ఒక 1 hour 2 hours అట్లా. బట్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా 24/7. అన్నీ అలవాట్లు అయిపోయాయి, మొత్తం మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనుకోండి ఏదన్నా పని మీద, వర్క్ మీద, లోన్లీగా ఇంట్లో ఉండాలంటే చాలా చాలా బోర్. అసలు కొంతమంది ఎలా ఉంటారబ్బా ఇలాగా అని ఆలోచిస్తూ ఉంటాను నేను. ఈరోజైతే ఎన్నిసార్లు తలుచుకున్నాను హరిని, ఖాళీగా ఉండలేక. మళ్ళీ ఫోన్ చేస్తే తను ఆల్రెడీ చూసేసిన ఒక మూవీ చూడమని చెప్పాడు అనమాట నెట్ఫ్లిక్స్లో, లవ్ టుడే. చాలా బాగుంది మూవీ, చూడండి ఎవరైనా. తమిళ్ రాకపోయినా మనం సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసేయచ్చు. నాకైతే కొంచెం తమిళ్ వచ్చు కాబట్టి బాగా అంటే ఎవరికైనా అర్థమైపోతుంది ఆ మూవీ. చాలా బాగుంది అసలు. ఇంకా 49 minutes ఉంది మూవీ. అది హెయిర్ వాష్కి వెళ్ళి వచ్చాక కంటిన్యూ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ పిల్లలు వచ్చేస్తారేమో అని చెప్పి. అండ్ మళ్ళీ తనకి మార్నింగ్ వెళ్ళిన వర్క్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలంట. సో నా హెయిర్ వాష్ అయిపోయాక వెళ్ళి వచ్చేస్తే పని అయిపోతుంది చక్కగా. అండ్ రేపు మా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ డే అండ్ సండే కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్లాగ్ అంతా కూడా మీకు పెడతాను కంపల్సరీ. సరే అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం, దగ్గరే వచ్చేసాం ఆల్రెడీ. అక్కడ కార్ పార్క్ చేసుకున్నాను కదా, ప్లేస్ ఉందా? ఎక్కడ? హలో ఫ్రెండ్స్, అయిపోయింది హెయిర్ వాష్, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అలా క్లిప్ ఒకటి పెట్టుకుంటే ఇలా నిలుస్తుంది, లేకపోతే నిలవట్లేదు. ఇంకొక 1 year వరకు ఇలాగే ఉంటుంది పర్మనెంట్. మనం హెయిర్ మాస్క్ ఒక 1 year వరకు ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇంకా హెయిర్ మాస్క్, సీరం, అలాగే షాంపూ రెగ్యులర్గా పెట్టుకుంటే కొంతకాలం మంచిగా ఉంటుందని చెప్పారు. అవి ఎక్కడున్నాయో, ఆన్లైన్లో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి, బుక్ చేస్తాను. ఎందుకు 1 dayలో వస్తాయి నాకు. ఇప్పుడే కదా హెయిర్ వాష్ చేసుకుంది, ఇంకా ఈ వారం ఇంకా అయిపోయినట్టు. అమ్మ హెయిర్ స్మూత్నింగ్ అయిపోయింది, అలాగే హెయిర్ వాష్ కూడా అయిపోయింది, అన్ని కేర్లు అయిపోయినాయి. ఇంకా నార్మల్గా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు, ఆ రోజు తీసుకున్నవి. స్మూత్నింగ్ అయిన రోజు, మళ్ళీ అలాగే హెయిర్ వాష్కి వెళ్ళిన రోజు అన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను. బాగుంది కదా? మీరేమంటారు? హెయిర్ స్టైల్, ఈ కొత్త న్యూ లుక్ నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎవరు హ్యాపీగా ఫీల్ అయినా అవ్వకపోయినా మా అమ్మ, హరి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా ఈ హెయిర్ స్టైల్ని చూసి. ఇప్పుడు బాగున్నావు అని చెప్తున్నారన్నమాట. మీకు నచ్చితే కనుక మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.